భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో మే 31 వరకు కర్ఫ్యూ విధించిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షా తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అదేవిధంగా జూన్ 5న జరగాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల RIMC డెహ్రాడూన్ ప్రవేశ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు మరో ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల గడువును కూడా పొడిగిస్తున్నట్లు తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించాలి. జేఏసీ కోవిడ్ విధుల్లో ఏడాది కాలానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అన్ని క్యాడర్ల కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ను ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు సింఘల్కు జేఏసీ గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కాలంలో వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీల్లో కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఎనస్థీషియా టెక్నీషియన్లు, FNO, MNO, స్వీపర్లను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిందని పేర్కొన్నారు. వీరి సర్వీస్ కాలాన్ని పొడిగించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. 50 లక్షల పరిహారం చెల్లించండి. UHME కోవిడ్ కాలంలో విధులు నిర్వహించి మరణించిన రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కాంటింజెంట్, గౌరవ వేతన తదితర తాత్కాలిక క్యాడర్ ఉద్యోగులందరికీ 50 లక్షల పరిహారం చెల్లించాలని సింఘల్ను యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సింఘల్ను కోరింది. ఈ మేరకు ఆయనను యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, అధ్యక్షులు టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు శుక్రవారం లేఖ రాశారు. సిబ్బందికి రక్షణ పరికరాలు అందించాలని కూడా కోరారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు మార్పు పొడిగింపు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులను నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలు, సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా సబ్ డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకే పనిచేయాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలంటే ప్రత్యేక పాసులు ఉండాలని పేర్కొన్నారు. ఇక అలాగే కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉపాధ్యాయులు మరణించడం జరిగింది. మరి వారందరికీ కూడా ఎవరైతే కరోనా కారణంగా మరణించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ రావాల్సినటువంటి ప్రభుత్వ బెనిఫిట్స్ అన్ని కూడా వచ్చే విధంగా, దాంతోపాటు కారుణ్య నియామకాలకు కూడా మరి చర్యలు తీసుకోవాలని నెల్లూరు DEO మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఇది మే 21 అనగా నిన్న విడుదల చేయడం జరిగింది. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ COVID-19 టీచర్స్ డెత్ డ్యూ టు కరోనా కాంపెన్షియేట్ అపాయింట్మెంట్స్ సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా నెల్లూరు జిల్లాలో కరోనా కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు మరణించడం జరిగిందని, మరి అటువంటి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా సక్రమంగా అందే విధంగా, దాంతోపాటు కాంపెన్షియేట్ అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ను కూడా పంపించాలని, అలాగే కరోనా కారణంగా ఎవరైతే ఉపాధ్యాయులు మరణించారో అటువంటి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా MEOలు, DEOలు మరి అందజేయాలని కూడా ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయులు కరోనా కారణంగా మరణించి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అందబోతున్నాయి. ఇక జూన్ 2 లోపు DED పరీక్ష ఫీజు చెల్లించాలి. జూలై 12 నుంచి పరీక్షలు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DELED 2019-21 బ్యాచ్ 3వ సెమిస్టర్ పరీక్షలకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 2వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని DEO VN సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ₹50 అపరాధ రుసుముతో 4వ తేదీ వరకు చెల్లించవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు 250 చెల్లించాలి. దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వెబ్ లింక్ను ఈ నెల 19 నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
జూలై 12 నుంచి పరీక్షలు. డిఎల్ఈడి 3వ సెమిస్టర్ పరీక్షలు జూలై 12 నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయని డిఓ తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 11:30 వరకు జరుగుతాయని, ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 394 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఒంగోలు, టంగుటూరు, మార్కాపురంలో ఒక్కొక్కటి చొప్పున ప్రకాశం జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని, జూలై 12న పేపర్ 1, 13న పేపర్ 2, 14న పేపర్ 3, 15న పేపర్ 4, 16న పేపర్ 5, 17న పేపర్ 6 పరీక్షలు జరుగుతాయని డిఓ వివరించారు. కమ్మ, రెడ్డి, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు వర్గాలపై వరాల జల్లు కురిపించి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం శుక్రవారం అగ్రకులాల కోసం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ల ఏర్పాటుపై శుభవార్తను అందించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక కులాలకు చెందిన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైకాపా ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో కమ్మ, రెడ్డి, క్షత్రియ కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు కమ్మ కులస్తులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రెడ్డి, కమ్మ కులస్తులు, క్షత్రియుల కోసం వేరువేరుగా 3 కార్పొరేషన్లు నెలకొల్పింది. ఈ 3 కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేయనున్నాయి. ఆయా వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత ఇవ్వడమే ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఈ 3 సామాజిక వర్గాల్లో కొందరు ఎక్కువ భూములు కలిగి మంచి వ్యవసాయ వసతులు కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఆర్థికంగా ఆశించిన స్థాయిలో లేరని ప్రభుత్వం వెల్లడించింది. ఈ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల్లోకి అనేక కులాలతో పాటు షెడ్యూల్ కులాల్లోకి కొన్ని కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లను ఏ కేటగిరీ కింద, 1,00,000 నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లు బి కేటగిరీ కింద, 1,00,000లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లు సి కేటగిరీగా విభజించారు. ఈ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు నియమించారు. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గం వైకాపాకు బలమైన ఓటు బ్యాంక్గా ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్ష తెదేపాకు కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకుగా ఉంది. ఇటు తన ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కూడా దెబ్బ కొట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. 25,714 కోట్ల వ్యయం, 2 ఏళ్ల ప్రగతి నివేదిక విడుదల చేసిన విద్యాశాఖ. గడిచిన 2 ఏళ్లలో విద్యారంగంపై 25,714 కోట్ల వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ 2 ఏళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసింది. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి గెలవాలనే సమున్నత లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనబడి, నాడు నేడులో భాగంగా పాఠశాలల ఆధునీకరణ, జగనన్న గోరుముద్ద తదితర పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలో విద్యారంగం సమున్నతమైన మార్పులు తీసుకొచ్చినట్లు నివేదికలో వెల్లడించారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 2 ఏళ్లలో 44,48,865 మంది విద్యార్థులకు 13,022 కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో ఏడాదికి 15,000 జమ చేసినట్లు వెల్లడించారు. 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్టాప్ అందించనున్నట్లు నివేదికలో తెలిపారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. ఈ పథకం కింద 2 ఏళ్లలో 18,80,934 మందికి 4,879 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న వసతి దీవెన ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏటా 2 విడతల్లో 20,000 వరకు ఆర్థిక సాయం, ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆ పై కోర్సులు అభ్యసించే వారికి 20,000 చొప్పున కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం.
ఈ పథకం కింద 2 ఏళ్లలో 15,56,956 మందికి 2,269 కోట్లు జమ చేసినట్లు నివేదికలో తెలిపారు. జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు 2 ఏళ్లలో దాదాపు 781 కోట్లతో లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మనబడి నాడు నేడు పథకం కింద 3 దశల్లో 16,700 కోట్ల వ్యయంతో 45,000 ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లతో పాటు 28,169 అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు సమూలంగా మార్పు చేసినట్లు తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం రాష్ట్ర వ్యాప్తంగా 45,854 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 36,88,618 మంది విద్యార్థులకు 1,600 కోట్ల వ్యయంతో నాణ్యమైన పౌష్టికాహారం అందించినట్లు తెలిపారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.